పునుగుల రెసిపీ కోసం అండి ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం, వాటర్ పోసుకొని 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిపోయినాయండి 6 అవర్స్ తర్వాత. వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని మిక్సీ వేసుకోవాలి. పిండి ఇట్లా మిక్సీ వేసుకోవాలండి, మెత్తగా వేసుకోవాలి, కొంచెం కూడా బరక లేకుండా. దీన్ని ఒక 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఫర్మెంటేషన్ కోసం. కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు ఇప్పుడు. చేయి తడుపుకొని ఇట్లా పిండి తీసుకొని కొంచెం ఇట్లా వేసుకోవాలన్నమాట, అంటే బాల్ లాగా వస్తుంది. ఇది రైట్ కన్సిస్టెన్సీ. 4 అవర్స్ తర్వాత పిండి ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు మనం పునుగులకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. పిండిలో ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు పునుగులు మనం వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చిన్న చిన్నవి వేసుకోండి. ఇలా చిన్న చిన్నవి వేసుకోవాలి. బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఎన్ని పడతాయి అన్ని వేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత తిరగేయాలి. కాలాలి, ఇంకా కాలిన తర్వాత తిరగేయాలి. ఇలా కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కలర్ మారిన తర్వాత తీసేయాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసేసుకొని టమాటో చట్నీతో లేకపోతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి. పునుగులు రెడీ అండి.